Dear students, I am Surakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajamandri. Now, we are discussing topic is the second year, third semester syllabus, plant taxonomy and embryology in that fourth unit, systematic taxonomy 2. In that, we are already discussed in last class Asteraceae family, introduction, systematic position and vegetative characters of the Asteraceae family and important plants of the Asteraceae family. Now we are discussing the inflorescence, floral characters of the Asteraceae family. In that already we are discussed in last class inflorescence. Now again and revised them. Inflorescence యూజువల్లీ రెస్మోస్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. క్యాప్టులం ఇట్ ఈస్ ద సింగిల్, ఒకటి ఉంటే సింగిల్. దేర్ ద కాంపౌండ్ క్యాప్టులం అన్నాం స్పిరాంథస్లో, దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్పిరాంథస్. పానికిల్ టైప్, అంబెల్ టైప్, కొరిమ్ టైప్. ద ఇన్ఫ్లోరెసెన్స్ కంటైనింగ్ ద ఇన్వల్యూకర్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ది బ్రాక్ట్స్ ఈజ్ ఎట్ ది బేస్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్. The bracts are undergo the fusion process and form the involucre. They are persistent in condition. In Helichrysum bracteatum, the involucre is colored like chlorella, which grows in cool places. The small flowers in the inflorescence are known as florets. అంటే ఇన్ఫ్లోరెసెన్స్లో ఉండేటటువంటి ఫ్లవర్స్ని ఏమని పిలుస్తున్నాం అంటే అందులో ఉండేటటువంటి ఫ్లవర్స్ని ఏమంటున్నాం? ఫ్లోరెట్స్ అంటున్నాం, పుష్పకాలు అంటాం. దే ఆర్ ఆఫ్ టూ టైప్స్, రే ఫ్లోరెట్ అండ్ డిస్క్ ఫ్లోరెట్. కిరణ పుష్పకాలు, రే మీన్స్ కిరణ పుష్పకాలు, డిస్క్ చక్ర పుష్పకాలు. దే ఆర్ ప్రజెంట్ ఆన్ ఫ్లాట్ అంటే రే అండ్ డిస్క్ ఫ్లోరెట్స్ అనేటువంటి ప్రజెంట్ అయ్యే విధానాన్ని బట్టి ఆ ఇన్ఫ్లోరెసెన్స్ యొక్క స్ట్రక్చర్, సర్ఫేస్ రీజన్ అనేటటువంటిది ఫ్లాట్, హీలియాంథస్ లోపల ఫ్లాట్గా ఉంటుందంట, అంటే సమానంగా ఉండడం. కాన్వెక్స్, టాసిటస్ లోపల కాన్వెక్స్ ఇన్ కండిషన్. స్పిలాంథస్ లోపల కోనికల్ ఇన్ షేప్. కాన్కేవ్ లోపల ఎఫల్టిస్ అనేటటువంటి ప్లాంట్ లోపల కాన్కేవ్ ఇన్ షేప్ లోపల ఉంటుందంట, మనకి రిసెప్టికల్ షేప్. ద ఫ్లోరెట్స్ ఆర్ సెసైల్. ఆ ఫ్లోరెట్స్ అనేట పుష్పకాలు అనేటటువంటివి స్టాక్లెస్. అండ్ ద ఇన్వల్యూకర్ ఆఫర్స్ ప్రొటెక్షన్ టు దెమ్, అంటే స్టాక్స్ లేవు కాబట్టి ఆ బేస్ పార్ట్ ఆఫ్ ద ఫ్లోరెట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫ్లోరెట్స్, అంటే ఫ్లోరెట్స్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి మనకి ఇక్కడ డివైడ్ చేయబడింది ఏంటంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫ్లోరెట్స్ ద క్యాప్టులం ఇన్ఫ్లోరెసెన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. క్యాప్టులం ఇన్ఫ్లోరెసెన్స్ రెండు రకాలుగా విభజించడం జరిగింది. అందులో హోమోగ్యామస్ హెడ్ అండ్ హెట్రోగ్యామస్ హెడ్. అంటే హోమోగ్యామస్ అంటే ఒకేలాగా యూనిఫామ్గా ఉండేటటువంటి ఫ్లోరెట్స్, అంటే ఒకే రకమైనటువంటి ఫ్లోరెట్స్ ఉంటాయి. ఆల్ ద ఫ్లోరెట్స్ ఆఫ్ ద ఇన్ఫ్లోరెసెన్స్ బిలాంగ్ టు వన్ టైప్. ఉంటే డిస్క్ ఫ్లోరెట్స్ అన్నా ఉండాలి, లేదా రే ఫ్లోరెట్స్ అన్నా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ హోమోగ్యామస్ టైప్ ఆఫ్ హెడ్ అంటాం. అంటే ఓన్లీ రే ఫ్లోరెట్స్ ఆర్ సీన్ ఇన్ ద జినియా. టింకిస్ ఫ్లవర్స్ అన్నాం కదా, ఆ టింకిస్ ఫ్లవర్స్ లోపల అన్నీ కూడా మనకి రే ఫ్లోరెట్సే ఉంటాయంట, అంటే కిరణ పుష్పకాలే ఉంటాయంట. అలాగే ఎగ్జాంపుల్ ఇంకోటి క్రైసాంతిమం. మనకి క్రైసాంతిమంలోని జినియా లోపల రే ఫ్లోరెట్స్ మాత్రమే ఉంటాయని చెప్పారు. వైల్ ఓన్లీ డిస్క్ ఫ్లోరెట్స్ ఆర్ సీన్ ఇన్ వెర్నోనియా. వెర్నోనియా లోపల డిస్క్ ఫ్లోరెట్స్ మాత్రమే ఉండడం జరుగుతుందండి, చక్ర పుష్పకాలు అంటాం. ఎలా ఉంటాయి అసలు ఈ రే ఫ్లోరెట్స్, డిస్క్ ఫ్లోరెట్స్ మీకు చూపిస్తాను డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ లోపల. ఇదిగో చూడండి, దిస్ ఈజ్ ద డిస్క్ ఫ్లోరెట్, ఇది రే ఫ్లోరెట్. మీకు ఇందులో సరిగ్గా కనిపించకపోతే ఇదిగోండి, ఇది మొత్తం హెడ్ అనమాట.
మనం ఇది హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ అన్నాం కదా. లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద హెడ్, లాంగిట్యూడినల్ సెక్షన్ కటింగ్ చేసినప్పుడు హెడ్ లోపల ఈ విధంగా పార్ట్స్ కనబడతాయి. ఇది సైడ్ కొంచెం చూసారా, ఈ 3 పెటల్స్ కండిషన్లో కనబడుతుంది. అది వచ్చేమో మనకి రే పెటల్. ఈ సెంటర్లో ఉన్నాయి చూసారా ఫ్లవర్స్, ఇవి వచ్చేమో మనకి డిస్క్, చక్ర పుష్పకాలు అంటాం, డిస్క్ ఫ్లవర్స్ అన్నమాట. ఇలా ఉంటే రే ఫ్లవర్స్ అంటాము. ఇది వచ్చేమో డిస్క్ ఫ్లవర్ అన్నమాట. వీటినే లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ రే ఫ్లోరెట్. చూడండి, ఇది రే ఫ్లోరెట్, 3 పెటల్స్ కనబడుతున్నాయి. ఇది చూసారా, ఇది డిస్క్ ఫ్లోరెట్ అన్నమాట. దీని యొక్క బేస్ లేదు, కాడ లేదు దీనికి, కానీ ఇక్కడ దీనికి కాడ ఉంది. అంటే ఇన్ఫ్లోరెసెన్స్, ఇది ఇన్ఫ్లోరెసెన్స్కి కాడ ఉంది. మీకు బ్రాక్ట్ అని చూపిస్తున్నాను కదా, ఇలాగ ఒక మొన ఒకటి వచ్చింది చూసారు, ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఇలాగా, అంటే గ్రీన్ కలర్లో మనకు కనబడుతూ ఉంటాయి ఇవి. దాన్ని బ్రాక్ట్ అంటే ఇది మొత్తం అన్ని కలిపి ఫ్యూజ్ అయి ఉంటాయి కదా, బ్రాక్ట్యూల్ అని పిలుస్తాము. దీనికి స్టాక్ ఉంది, ఇన్ఫ్లోరెసెన్స్కి స్టాక్ ఉంది, కానీ ఫ్లవర్స్కి ఫ్లోరెట్స్కి స్టాక్ లేదు. అవునా? దట్ ఈస్ ద వేరియేషన్. అంటే రే ఫ్లోరెట్ ఇది మిడిల్లో ఉండేది, ఇది రే ఫ్లోరెట్. ఇది వచ్చేమో మనకి డిస్క్ ఫ్లోరెట్ వేరియేషన్. అంటే ఈ ఫ్లోరెట్స్ అరేంజ్మెంట్ని బట్టి మొత్తం రే ఫ్లోరెట్స్ ఉండాలి, లేకపోతే మొత్తం డిస్క్ ఫ్లోరెట్స్ ఉండాలి. దాన్ని హోమోగామస్ టైప్ ఆఫ్ అని చెప్పేసి చెప్తున్నాము. హోమోగామస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్, హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. మన క్రైసాంతిమం మీకు అందులో అన్నీ కూడా రే ఫ్లోరెట్స్ ఉంటాయి. చామంతి పూ రేఖలు చూడండి, మీకు రే ఫ్లోరెట్సే కనబడతాయి. అలాగే హెటెరోహెడ్, ద ఇన్ఫ్లోరెసెన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లోరెట్స్, 2 రకాల ఫ్లోరెట్స్ అనేవి కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ద రే ఫ్లోరెట్స్ ఆర్ అరేంజ్డ్ టువర్డ్స్ ద పెరిఫరీ ఆఫ్ ద ఇన్ఫ్లోరెసెన్స్ వైల్ డిస్క్ ఫ్లోరెట్స్ ఆర్ టువర్డ్స్ ద సెంటర్. చూడండి, ఇప్పుడు చూపించాను కదా, రే ఫ్లోరెట్స్ అనేటటువంటి పెరిఫెరల్ రీజన్ చుట్టూ ఉంటాయి, సెంటర్లో మాత్రమే డిస్క్ ఫ్లోరెట్స్ అనేటటువంటి ప్రజెంట్ అయి ఉంటాయి. మీకు ఇందాక ట్రైడాక్స్లో చూపించాను కదా, ఇదిగో ఇది పక్కలోనే ఉన్నాయి, సైడ్లే ఉన్నాయి. సెంటర్లో అన్నీ కూడా డిస్క్ ఫ్లోరెట్స్ ఉన్నాయి, సైడ్ మాత్రం రే ఫ్లోరెట్స్ ఉన్నాయి. ఇలా పాదాల టైప్లో కొంచెం పెద్దగా కనబడుతున్నాయి కదా 2, అవి రే ఫ్లోరెట్స్. మధ్యలో సన్నగా పొడవుగా ట్యూబుల్లా కనబడుతున్నాయి కదా, అవి డిస్క్ ఫ్లోరెట్స్ అనమాట. అంటే ఎప్పుడు రే ఫ్లోరెట్స్ పెరిఫెరల్ రీజన్లో ఉండి మ్యాక్సిమం సెంటర్లో మాత్రం డిస్క్ ఫ్లోరెట్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉండేటటువంటి కండిషన్ అనమాట అది. అలాగే సయాథోక్లైన్ అనేటటువంటిది, అంటే సయాథోక్లైన్ అనేటటువంటి ప్లాంట్ లోపల ద పెరిఫెరల్ డిస్క్ ఫ్లోరెట్స్ ఆర్ ఫీమేల్ వైల్ దోస్ టువర్డ్స్ ద సెంటర్ ఆర్ మేల్. ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంది. పెరిఫెరల్ డిస్క్ ఫ్లోరెట్స్ అనేటటువంటివి ఫీమేల్, అంటే ఫీమేల్ ఫ్లవర్స్ లాగా ఉంటాయంట, అంటే అందులో గైనీషియం పార్ట్ మాత్రం ఉంటుంది. దోస్ టువర్డ్స్ ద సెంటర్, మధ్యలోకి వచ్చే కొలది మేల్ ఫ్లోరెట్స్. ఫ్లవర్ కండిషన్ చూస్తే బ్రాక్టియేట్ ఆర్ ఈ బ్రాక్టియేట్, బ్రాక్ట్ ఈజ్ ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద అగేరేటమ్. సెసైల్ అంటే స్టాక్ ఈజ్ ఆబ్సెంట్, ఫ్లవర్కి స్టాక్ అనేటటువంటిది ఉండదు. బైసెక్షువల్, డిస్క్ ఫ్లోరెట్స్ బట్ రే ఫ్లోరెట్స్ ఇన్ సంకస్ అనేటటువంటి ప్లాంట్ లోపల మాత్రం రే ఫ్లోరెట్స్ లోపల బైసెక్షువల్ ఇన్ కండిషన్లో ఉంటాయి. ఆర్ యూనిసెక్షువల్, రే ఫ్లోరెట్స్ బట్ డిస్క్ ఫ్లోరెట్స్ ఇన్ ద సయాథోక్లైన్, అంటే యూనిసెక్షువల్ ఇన్ కండిషన్లో ఉండడం అన్నమాట. డైషియస్, జాంథియం ఆర్ మొనీషియస్. Actinomorphic condition, only disc florets are containing the actinomorphic condition. Ray floret shows the zygomorphic condition. Dichlamydious, calyx and corolla is both are present in this. Heterochlamydious, that can shows the variation. Calyx and corolla shows the variations. Epigynous ovary, the floral parts are arranged in the cyclic in manner. Pentamerous, it means 5 petals are present in condition. This is the flower. Next, calyx.
కెలిక్స్ మీన్స్ సెపల్స్ ఆర్ రెడ్యూస్డ్ టు హెయిర్ లైక్ పేపర్స్. అంటే ఇక్కడ కెలిక్స్ అనేటటువంటిది మనకి రెడ్యూస్డ్ ఇన్ కండిషన్, హెయిర్ లైక్ పేపర్స్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ వేసాం కదా, 1 అని చూపిస్తుంది చూసారా, అది పేపర్స్ అంటే. కెలిక్స్ అనేటటువంటిది మనకి ఇక్కడ రెడ్యూస్డ్ హెయిర్ లాంటి స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట. వీఆర్ కాలింగ్ దట్ పేపర్స్ అని పిలుస్తాం దాన్ని. ఇన్ హీలియాంథస్ అండ్ ఎగిరాటమ్ సెపల్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్కేల్ లైక్ స్ట్రక్చర్స్. అంటే స్కేల్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మారిపోయి ఉంటాయి అన్నమాట. అంటే హీలియాంథస్లోను ఎజిరాటమ్ లోపల. అలాగే స్టిఫ్ హెయిర్స్, కార్తమస్, బైడెన్స్, వీటి లోపల స్టిఫ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇన్ సమ్ అంటే సెపల్స్ ఆర్ టోటల్లీ యాబ్సెంట్, ఆంబ్రోసియా అండ్ జాంథియం. దీని లోపల సెపల్స్ అంటే కెలిక్స్ అనేటటువంటిది పూర్తిగా ఉండదన్నమాట. ఆంబ్రోసియాలోని జాంథియం లోపల. అంటే సెపల్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ కండిషన్, హెయిర్ లాంటి స్ట్రక్చర్స్లో మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే 5 or 6 అనేది ఏమీ లేదు ఇక్కడ సెపల్స్ అనేటటువంటిది. అంటే పేపర్స్ రూపంలో మాత్రమే ఉంటాయి. కొన్నిట్లో మోడిఫికేషన్ జరిగి స్కేల్స్ లాగా, స్టిఫ్ హెయిర్స్ లాగా ఉండడం. ఆంబ్రోసియా, జాంథియంలో అసలు కెలిక్స్ అనేటటువంటిదే టోటల్లీ ఆబ్సెంట్, ఉండదన్నమాట. కొరల్లా పెటల్స్ 5 అంటే డిస్క్ ఫ్లోరెట్లో మాత్రం 5 పెటల్స్ ఉంటాయి. అండ్ రెడ్యూస్డ్ టు 3 పెటల్స్. అంటే రే ఫ్లోరెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ లోపల రే ఫ్లోరెట్ లోపల మనకి 3 పెటల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. దే ఆర్ ద గ్యామోపెటాలస్. ఆ ఉన్నటువంటి 3 పెటల్స్ కూడా కలిసి ఉంటాయి. ఇన్ జనరల్ ఇన్ రే ఫ్లోరెట్స్ ద 2 పోస్టీరియర్ పెటల్స్ ఆర్ రెడ్యూస్డ్. రే ఫ్లోరెట్ లోపల 2 ఫ్లోరెట్స్ అంటే ఫ్లోరెట్లో ఉండేటటువంటి పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ లోపల పోస్టీరియర్లో ఉన్నటువంటి 2 పెటల్స్ అనేటటువంటివి రెడ్యూస్డ్ అంటే నశించిపోతాయి అన్నమాట. రెడ్యూస్డ్. వాల్వేట్ ఈస్ట్వేషన్, ట్యూబులర్ డిస్క్ ఫ్లోరెట్స్. అంటే ఈ కొరల్లా అనేటటువంటి ఈ పెటల్స్ అనేటటువంటి కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల ట్యూబులర్ గొట్టంలాగా ఏర్పడవచ్చు. లిగ్యులేట్, రే ఫ్లోరెట్ లోపల లిగ్యులేట్ ఇన్ కండిషన్, ఇలాగ వెనక్కి వేలాడబడుతున్నట్టుగా తోకలాగా ఉండడం జరుగుతుంది లిగ్యులేట్ కండిషన్ లోపల. ఇన్ ముస్టీషియా ద కొరెల్లా ఈజ్ బైలాబియేట్ అంటే 2 ఉంటాయి. పెటల్స్ ఆర్ వేరియస్లీ కలర్డ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ట్యూబులర్ అండ్ లిగ్యులేట్ అని చెప్పాను కదా, ఇక్కడ పెటల్స్ కూడా డిస్క్ ఫ్లోరెట్ లోపల 5 పెటల్స్ ఉంటాయి అన్నాను, రే ఫ్లోరెట్ లోపల 3 పెటల్స్ ఉంటాయని చెప్పేసి అన్నాను. దట్ కండిషన్ ఈజ్ సీ హియర్. ఇది మనకి రే పెటల్ లోపల 3 పెటల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ 5 పెటల్స్ అన్నాం. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ లోపల 1 ఉంది. అంటే గొట్టంలాగా ఉంటాయి కదా, అవి లాంగిట్యూడల్ సెక్షన్ చేయబట్టి ఇందులో 5 పెటల్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఇంకా డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ లోపల ఈ బ్లాక్గా థిక్ చేసి ఉన్నాయి చూసారా, అవి 5 పెటల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 పెటల్స్ ఉన్నాయి. రిమైనింగ్ 2 ఆర్ పోస్టీరియర్ కండిషన్లో ఉన్నవి రెడ్యూస్డ్ ఇన్ కండిషన్లో ఉంటాయని చెప్పేసి చెప్పాం. అంటే ఇక్కడ మనకి బ్లాక్గా 3 లైన్స్ మాత్రమే కనబడుతున్నాయి. అంటే గ్యామోపెటాలస్ కండిషన్ కాబట్టి ఈ మధ్యలో లింక్స్ ఫార్మేషన్ చేసాం. గ్యామోపెటాలస్ కాబట్టి ఇలా లింక్ వేసాం. దీస్ ఆర్ ద రెడ్యూస్డ్ ఇన్ కండిషన్. ఆ పెటల్స్ అనేటువంటి రెడ్యూస్డ్ ఇన్ కండిషన్లో ఉన్నాయి. ఇక్కడ డిస్క్ ఫ్లోరెట్ లోపల అయితే 5 పెటల్స్ అనేటటువంటివి కంటిన్యూగా 5 చూడండి 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ, అవునా? దట్ ఈస్ ద వేరియేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి కెలిక్స్ కొరెల్లా బోత్ ఆర్ ఫినిష్డ్. ఆండ్రీషియం స్టామెన్స్ 5 స్టామెన్స్ ఉంటాయి. సింజెనిసియస్ అంటే ఓన్లీ యాంథర్స్ మాత్రమే ఫ్యూజ్డ్ అయ్యి ఉండి ఫిలమెంట్స్ ఆర్ ఫ్రీ ఇన్ కండిషన్. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ సింజెనిసియస్. అంటే యాంథర్స్ ఆర్ ఫ్యూజ్డ్, ఫిలమెంట్స్ ఆర్ ఫ్రీ ఇన్ కండిషన్. అంటే లుక్ దిస్ ఈజ్ ద సింజెనిసియస్. చూసారా, యాంథర్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి, కింద బేస్లో ఉన్న ఫిలమెంట్స్ మాత్రం ఫ్రీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అటాచ్డ్ టు ద పెటల్స్, ఇట్ మీన్స్ ఎపిపెటాలస్ కండిషన్. దేర్ ఈజ్ ఏ హుడ్ లైక్ స్ట్రక్చర్ ఆన్ ది యాంథర్స్ అంటే నెత్తి మీద గొప్పులాగా ఉండడం అనమాట. ద యాంథర్స్ ఆర్ డైథికస్ ఇంట్రోస్ లాంగిట్యూడినల్ డెలిషన్స్. చూడండి, ఒక్కొక్క యాంథర్ను చూస్తే మీకు
తీకాస్ అనేటటువంటివి కనబడుతూ ఉంటాయి. ఈ పైన గోపురం లాగా 3 నెంబర్ ఉంది చూసారా, దట్ ఈస్ ద హుడ్ లైక్ స్ట్రక్చర్. అంటే యాంథర్కి 2 యాంథర్స్ని కలిపే చోటటువంటి మధ్యలో భాగంలో చిన్న ఎత్తుగా ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద హుడ్ లైక్ స్ట్రక్చర్. అంటే సింజెనిషియస్ కండిషన్ అంటే ఏంటో తెలిసింది. 5 స్టామెన్స్ లోపల 5 యాంథర్స్ కూడా ఫ్యూజ్ అయ్యి కండిషన్ ఫిలమెంట్స్ అనేది ఫ్రీగా ఉన్నాయి. ఈ ఫిలమెంట్స్, ఈ యాంథర్స్ అనేవి ఎపిపెటాలస్ ఇన్ కండిషన్ డిస్క్ ఫ్లోరేట్ లోపల, ఇదిగో చూడండి మనం ఇక్కడ గీత గీసాం. అంటే ఎక్కడైతే గామోపెటాలస్ కండిషన్లో ఉన్నాయో దానిలో నుంచి యాంథర్ పైకి లేచినట్టుగా స్టాక్ లాగా గీసాం. దిస్ ఈజ్ ద ఎపిపెటాలస్ ఇన్ కండిషన్. ఎక్కడైనా మీకు కనబడుతుంది. పెటల్కి పై భాగంలో అతుక్కుని ఉన్నాయి. ఎపిపెటాలస్ ఇన్ కండిషన్ అంటే ఇది. యాంథర్స్ వచ్చి ఇక్కడ ఫ్యూజ్ అయి ఉంటాయి అన్నమాట. ట్యూబ్ లాగా స్ట్రక్చర్ ఫార్మేషన్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద యాంథర్స్ అంటే యాండ్రిషియం. డైథీకస్ అన్న ఇంట్రోజ్ లోపల వైపు ఓపెన్ అయి ఉంటాయి. లాంగిట్యూడ్ టెన్షన్ నిలువుగా పగులుతాయి అన్నమాట. గైనీషియం బైకార్పెల్లరీ సింకార్పస్ ఓవరీ ఇన్ఫీరియర్ అంటే 2 కార్పెల్స్ ఉంటాయి, 2 కూడా కలిసిపోయి ఉంటాయి. బైకార్పెల్లరీ సింకార్పస్. యూనిలాక్యులార్ ఒకటే లాక్యూల్, ఒకే ఛాంబర్ ఉంటుంది. యూనిఓవ్యులేట్ ఒక ఓవ్యూల్ మాత్రం ఉంటుంది. బేసల్ ప్లజెంటేషన్ బేస్లో అతుక్కుని ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద బేసల్ ప్లజెంటేషన్. చూడండి కింద అతుక్కుని ఉన్నట్టుగా వేసాం. దిస్ ఇస్ ద బేసల్ ప్లజెంటేషన్ అన్నమాట. అలాగే టెర్మినల్ స్టైల్ ఈజ్ ద టెర్మినల్ ఇన్ కండిషన్. మనకి స్టైల్ పైకి చూడండి ఇలా ఉంది కదా, పైకి బైఫిడ్ ఇన్ కండిషన్ లోపలాగా. హియర్ టెర్మినల్ స్టైల్. స్టిగ్మా బైఫిడ్ అంటే 2గా చీలినట్టుగా కనబడుతూ ఉంది. బైఫిడ్ స్టిగ్మా. హెయిర్స్ మే బి ప్రజెంట్ బిలో ద స్టిగ్మా అంటే ఈ స్టిగ్మా యొక్క కింద భాగం లోపల హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ మీకు చూపించలేదు, సరిగ్గా కనబడట్లేదు కూడా. అంటే స్టిగ్మా యొక్క బేస్ భాగంలో కాబట్టి ఆ బైఫిడ్ యొక్క కింద భాగం లోపల హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏ నెక్టార్ ప్రొడ్యూసింగ్ డిస్క్ ఈజ్ ప్రజెంట్ ఎట్ ద బేస్ ఆఫ్ ది ఓవరీ. బేస్ లోపల నెక్టార్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి డిస్క్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఆ నెక్టార్ కోసం వచ్చినప్పుడు పాలినేషన్ మెకానిజం జరగడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి పాలినేషన్. ఎంటమోఫిలస్ పాలినేషన్. దో ద సైజ్ ఆఫ్ ది ఫ్లోరెట్ ఈజ్ స్మాల్, దే ఆర్ అగ్రిగేటెడ్ ఇంటూ క్యాప్టులమ్ and thereby appear to be attractive for the insects. The peripheral ray florets enhance the beauty of the head. అంటే మనకి ఈ ఇన్ఫ్లోరెసెన్స్ యొక్క అంటే మనం హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ అన్నాం కదా, రే ఫ్లోరెట్స్ అనేటటువంటివి పెరిఫెరల్ రీజియన్లో చుట్టూ ఉంటాయి అని, డిస్క్ ఫ్లోరెట్స్ అనేవి సెంటర్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నాం. అంటే దట్ ఈస్ లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్, అందంగా కనబడుతూ ఉంటుంది. ఆ రే ఫ్లోరెట్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల అందం ఇంకా పెరుగుతుందన్నమాట. అంటే 1 insect by 1 visit కెన్ పాలినేటెడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్లోరెట్స్. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోరెట్స్ ఉన్నాయి అందులో. ఇన్ఫ్లోరెసెన్స్ దట్ ఇస్ నాట్ ఏ ఫ్లవర్. ఇన్ఫ్లోరెసెన్స్లో నెంబర్ ఆఫ్ ఫ్లోరెట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఒక ఇన్సెక్ట్ వచ్చి వెళ్ళిందంటే అందులో ఉండేటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా అంటే ఫ్లోరెట్స్ అనేవి మ్యాక్సిమం పాలినేషన్ జరిగిపోతాయి అన్నమాట. ద నెక్టారిఫెరస్ డిస్క్ ఎట్ ది బేస్ ద స్టైల్ also contributes to insect pollination. Since there is protandry, anthers mature first and release the pollen grains. అంటే మనకి ఇక్కడ ప్రొటాండ్రీ కండిషన్ అంటే అర్థం ఏంటి అంటే యాంథర్స్లో అనేటప్పుడు మొదట మెచ్యూరిటీకి వస్తాయి అన్నమాట. అంటే పోలెన్ గ్రెయిన్స్ని ఫస్ట్ ప్రొడ్యూస్ చేసేస్తాయి. అందువలన మనకి ఇక్కడ ఇన్సెక్టివోర్ అంటే ఎంటమోఫిలస్ కండిషన్ జరగడానికి అంటే పాలినేషన్ జరగడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అంటే యాంథర్స్ మెచ్యూర్ ఫస్ట్ అండ్ రిలీజ్ ద పోలెన్ గ్రెయిన్స్ బై విచ్ టైమ్ ద స్టిగ్మా ఈజ్ ఇమ్మెచ్యూర్ ఇన్ కండిషన్. స్టిగ్మా అనేది మెచ్యూరిటీకి రాదు కాబట్టి క్రాస్ పాలినేషన్ జరగడానికి చాయిస్ ఉంటుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది హెయిర్స్ బిలో ద బైఫిడ్ స్టిగ్మా అంటే 2గా చీలు ఉన్నటువంటి ఆ స్టిగ్మా ఉంది కదా, దాని యొక్క కింద భాగంలో హెయిర్స్ ఉంటాయి అన్నాం. వైల్ ద స్టిగ్మా పాసెస్ త్రూ ద circle of the syngenicious anthers. Stigma out surface being unreceptive, it favors cross pollination and self pollination. It favors the cross pollination and self pollination is thus avoided.
అంటే స్టిగ్మా అనేటటువంటిది పైన ఉంటుంది కాబట్టి యాంథర్స్ అనేటటువంటివి కింద ఉన్నాయి కదా. సీ హియర్, మనకి ఇక్కడ యాంథర్స్ అనేవి కింద ఉన్నాయి, స్టిగ్మా అనేటటువంటి పైన ఉన్నది. అలాంటప్పుడు కింద నుంచి పైకి ఎలా వెళ్తాయి, వెళ్ళలేవు కదా. అందువలన సెల్ఫ్ పాలినేషన్ ప్రివెంట్ చేయబడుతుంది, క్రాస్ పాలినేషన్ అనేటటువంటిది ప్రమోట్ చేయబడుతుంది అనమాట. అంటే క్రాస్ పాలినేషన్ జరగడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇఫ్ ఫేవర్స్ ద క్రాస్ పాలినేషన్ అండ్ సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ ద అవాయిడెడ్. హౌఎవర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ క్రాస్ పొల్యూషన్, ఎప్పుడైనా క్రాస్ పొల్యూషన్ అనేటటువంటిది ఫెయిల్ అయితే, ఓన్లీ ఫెయిల్ అయితేనే, ద బైఫిడ్ స్టిగ్మా కర్ల్స్ బ్యాక్ అండ్ టచెస్ ద యాంథర్స్ అండ్ ద హెయిర్స్ బిలో సో దట్ ద లెఫ్ట్ ఓవర్ pollen grains of entangled pollen grains respectively may reach the inner receptive surface and the self-pollination is thus ensured. This is called safety mechanism. అంటే మనకి క్రాస్ పాలినేషన్ జరుగుతుంది అన్న, అందులోని ఇన్సెక్ట్స్ తోటి మేజర్గా, అంటే ఇన్సెక్ట్స్ అనేది మేజర్ ఏజెంట్ లాగా వర్క్ చేసి క్రాస్ పాలినేషన్ జరగడానికి చాయిస్ ఉందన్న. ఎనీవే ఎనీ టైమ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రాస్ పాలినేషన్, ఒకవేళ క్రాస్ పాలినేషన్ ఫెయిల్ అయితే అందులో ఉన్నటువంటి బైఫిడ్ స్టిగ్మా ఉంది కదా, దట్ కెన్ కర్ల్స్ బ్యాక్, అంటే ఆ టిప్ ఆఫ్ ది బైఫిడ్, ఆ రెండిటి యొక్క రెండు ఉంటాయి కదా, ఆ మొనలు అనేటటువంటివి వెనక్కి టచ్ అవుతాయి అన్నమాట. అంటే వెనక్కి తిరగడం వల్ల, అంటే సర్క్యులర్ మేనర్ లాగా వెనక్కి వచ్చేస్తాయి. వెనక్కి వచ్చేయడం వల్ల ఆ స్టిగ్మా అనేటటువంటిది యాంథర్స్ని టచ్ చేస్తుంది. టచ్ చేసినప్పుడు ఆ హెయిర్స్లో ఇరుక్కుంటాయి కదా, అంటే మనకి స్టిగ్మా యొక్క కింద భాగం లోపల హెయిర్ ల్యాండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాని దగ్గరలోనే పోలెన్ గ్రెయిన్స్కి సంబంధించినటువంటి యాంథర్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పాం, అవునా. ఆ పోలెన్ గ్రెయిన్స్ అంటే మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, అంటే ప్రొటాండరీ కండిషన్ అనగా ముందు ఫెర్టైలిన్ కండిషన్ జరిగి అందులో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఆ హెయిర్స్ లోపల ఇరుక్కుపోతాయి అన్నమాట. ఇరుక్కుపోయినటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే మిగిలి ఉంటాయో, ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ అండర్గో ద సెల్ఫ్ పాలినేషన్ ప్రాసెస్. వెన్ ద బైఫిడ్ స్టిగ్మా కర్ల్స్ బ్యాక్ అండ్ టచెస్ ద anthers or hairs that can undergo that, the pollinations are received by the stigma, that is undergo the self pollination mechanism. This is called the safety mechanism. అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్స్ అక్కడ ఇరుక్కుపోయి ఉంటాయి కాబట్టి హెయిర్ లోపల ఎప్పుడైనా క్రాస్ పాలినేషన్ ఫెయిల్ అయితే అవి ఆ బైఫిడ్గా ఉన్నటువంటి స్టిగ్మా, రెండుగా చీలి ఉన్నటువంటి స్టిగ్మా వెనక్కి వంగి ఆ పోలెన్ గ్రెయిన్స్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అందువల్ల సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అంటే సేఫ్టీ మెకానిజం అని, అంటే సేఫ్ మీన్స్ అంటే ఒకవేళ క్రాస్ జరగకపోతే ఇక్కడ రెడీగా పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టోర్ చేసుకున్నట్టుగా ఉండడం అనమాట. దీన్ని సేఫ్టీ మెకానిజంగా చెప్తాం. అంటే ఇప్పుడు ఏంటి, యాస్ట్రేస్ ఫ్యామిలీలో జరిగేటటువంటి పాలినేషన్ మెకానిజం ఏంటి అంటే సెల్ఫ్ మెకానిజం లోపల సేఫ్టీ మెకానిజం. ఎప్పుడైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఈ సేఫ్టీ మెకానిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్, ఇండెలిషియంట్ సిప్సెలా, అంటే సిప్సెలా అనేటటువంటిది ఫ్రూట్ బాడీ. ద పెర్సిస్టెంట్ పేపర్స్ లైక్ ఎ పారాషూట్, అంటే ఫ్రూట్కి పారాషూట్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. పారాషూట్ లాంటి స్ట్రక్చర్ ఎందుకు వస్తుంది, మనకి కెలిక్స్ అనేటటువంటిది చీలిపోయి హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ లాగా ఏర్పడుతుంది కాబట్టి దానికి అతుక్కుని ఉంటుందన్నమాట పెర్సిస్టెంట్గా, అందువల్ల పారాషూట్ లైక్ స్ట్రక్చర్ లాగా కనబడుతుంది. కొన్నిట్లో అయితే వెబ్ టైప్లో స్ట్రక్చర్, డ్రాగోఫోగాన్ లోపల వెబ్ లాంటి స్ట్రక్చర్ అంట. హెల్ప్ ఇన్ డిస్పర్సల్ ఆఫ్, అంటే ఇవి ఎగరడానికి ఉపయోగపడతాయి. హెల్ప్స్ ఇన్ డిస్పర్సల్ బై ఎయిర్. పారాషూట్ వెబ్ కలిగి ఉన్నటువంటి ఈ సిప్సెల్లా అనేటటువంటిది ఫ్రూట్ బాడీ ఎగరడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. హౌఎవర్ ఇట్ ఈస్ బై హుక్స్, యాంథోస్పార్మం, జాంథియం వీటి లోపల హుక్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి ఫ్రూట్స్కి. స్టిఫ్ హెయిర్స్ అనేటువంటి బైడెన్స్లో ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఇవి కెలిక్స్ నుంచి వచ్చినటువంటి స్ట్రక్చర్స్, దానికి అతుక్కుపోయి ఉండడం అనమాట. హార్ స్టిక్కీ హెయిర్స్. ద డిస్పర్సల్ బై యానిమల్స్ టేక్స్ ప్లేస్, అంటే ఈ స్టిక్కీ కండిషన్లో ఉన్నటువంటి ఏమవుతాయి, ఏమైనా యానిమల్స్ వచ్చినప్పుడు వాటికి గుచ్చుకుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా డిస్పర్స్ అవుతాయి అన్నమాట ఫ్రూట్స్.
సీడ్స్, నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్. Non-endospermic seeds. Next, important characters of the Asteraceae family. What is the important characters? Mostly herbaceous taxa. అంటే మ్యాక్సిమం అన్నీ కూడా యాన్యువల్ ప్లాంట్సే, అంటే దట్ కెన్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ విత్ ఇన్ ద 1 year. కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్, అంటే దట్ కెన్ గ్రోన్ ఆల్ కండిషన్స్, మ్యాక్సిమం వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి అన్ని కండిషన్స్లో పెరిగేటటువంటి మీసోఫైటిక్, జీరోఫైటిక్, హైడ్రోఫైటిక్ కండిషన్లో పెరిగే మొక్కలు కూడా దే ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇన్ఫ్లోరెసెన్స్ కాదు, ఫిల్లోటాక్సీ, అంటే రేర్లీ ఆల్టర్నేటివ్ ఆపోజిట్ అండ్ ఓరల్ ఫిల్లోటాక్సీ ఈజ్ ప్రజెంట్, అంటే ఆపోజిట్ ఓరల్ టైప్ కూడా ప్రజెంట్ అయి ఉంటుందని చెప్పాం కదా ఇందులో, అది. 4th పాయింట్, అగ్రిగేషన్ ఆఫ్ ఫ్లోరెట్స్ అంటే ఇంటూ క్యాప్సులమ్ ఆర్ హెడ్. అంటే ఇన్ఫ్లోరెసెన్స్ లోపల చూసినప్పుడు మనకి హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఆర్ క్యాప్సులమ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. దాని లోపల ఏముంటాయను, వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నాం, అంటే ద నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్లోరెట్స్ ఆర్ ఫార్మ్ ద క్యాప్సులమ్. మనం ఫ్లవర్ కింద చెప్పుకుంటున్నటువంటిది ఫ్లవర్ కాదు, దట్ ఈస్ ద ఇన్ఫ్లోరెసెన్స్. క్యాప్సులమ్ ఆర్ హెడ్, ద క్యాప్సులమ్ ఆర్ హెడ్ కంటైనింగ్ ద అగ్రిగేషన్స్ ఆఫ్ ఫ్లోరెట్స్, అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోరెట్స్ అనేటువంటి డిస్క్ ఆర్ రే ఫ్లోరెట్స్ రెండూ ఉంటాయి. స్మాల్ ఫ్లవర్స్, దట్ ఈస్ ద ఫ్లోరెట్స్, యూజువల్లీ నోన్ యాజ్ ఫ్లోరెట్స్ విత్ ఎపిగైనీ అండ్ జైగోమార్ఫిక్ ఆర్ అంటే యాక్టినోమార్ఫిక్. మనకి డిస్క్ ఫ్లోరెట్స్, రే ఫ్లోరెట్స్ 2 రకాల ఫ్లోరెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎపిగైనీ, అంటే గైనీషియం ఈజ్ ద ఇన్ఫీరియర్ ఇన్ కండిషన్, అంటే బేస్ లోపల ఉంటుందన్నమాట, కిందకు ఉంటుంది. దాని తలపై భాగం నుంచి ఫ్లోరల్ పార్ట్స్ అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. జైగోమార్ఫిక్ కండిషన్ ఆర్ యాక్టినోమార్ఫిక్ కండిషన్ అన్నారు. అంటే ఇక్కడ మనకి రే ఫ్లోరెట్ లోపల జైగోమార్ఫిక్ కండిషన్ కనబడుతుంది, డిస్క్ ఫ్లోరెట్ లోపల యాక్టినోమార్ఫిక్ కండిషన్ కనిపిస్తుంది. అందువల్ల 2 కండిషన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. కెలిక్స్ రెడ్యూస్డ్ అండ్ మోడిఫైడ్ ఇంటూ ప్యాపస్. దిస్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఆస్ట్రేసీ ఫ్యామిలీ. ఆస్ట్రేసీ ఫ్యామిలీ లోపల స్పెషల్ క్యారెక్టర్ అంటే కెలిక్స్ అనేటటువంటిది గ్రీన్ ఇన్ కలర్లో ఉండకుండా రెడ్యూస్డ్ అంటే 5 సెపల్స్ అనే కండిషన్ ఇక్కడ ఉండదు. ఏ విధంగా ఉంటుందంటే ప్యాపస్, అంటే హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ లేదా స్కేల్ లాంటి స్ట్రక్చర్స్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. అందువల్ల కెలిక్స్ రెడ్యూస్డ్ అండ్ మోడిఫైడ్ ఇంటూ ప్యాపస్ ఆర్ స్కేల్స్ అన్నాం. నెక్స్ట్ కన్సిడరబుల్ సేవింగ్ ఆఫ్ కొరల్లా, అంటే కన్సిడరబుల్ సేవింగ్ ఆఫ్ కొరల్లా సింపెటాలి. మనకి ఇక్కడ గ్యామోపెటాలస్ కండిషన్ కదా, గ్యామోపెటాలస్ కండిషన్ ఉంది, అంటే కొరల్లా అనేటటువంటిది కలిసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రే ఫ్లోరెట్ లోపల మనకి కొరల్లా నెంబరు రెడ్యూస్డ్ ఇన్ కండిషన్, అందువల్ల కన్సిడరబుల్ సేవింగ్ ఆఫ్ కొరల్లా అనడం. అంటే 3 పెటల్స్ మాత్రమే కనబడతాయి. అదే డిస్క్ ఫ్లోరెట్లో 5 పెటల్స్ ఉన్నాయి, రే ఫ్లోరెట్లో 3 పెటల్స్ మాత్రమే అబ్జర్వ్ చేసాం. దట్ ఈస్ ద కండిషన్. సింజెనిషియస్ స్టామెన్స్ అన్నాం, అంటే దిస్ ఈస్ ద ఆస్ట్రేసీ ఫ్యామిలీ క్యారెక్టర్. సింజెనిషియస్ అంటే హెడ్ పార్ట్స్ ఆఫ్ అంటే యాంథర్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి ఉండి ఫిలమెంట్స్ అనేవి ఫ్రీ ఇన్ కండిషన్లో ఉండడం. ఎపిపెటాలిస్ ఈ స్టామెన్స్ అనేటటువంటివి పెటల్స్కి కెలిక్స్ అంటున్నాను, కొరల్లా అంటే పెటల్స్కి అతుక్కుని ఉంటాయి. స్టామెన్స్ అనేటటువంటివి పెటల్స్కి అతుక్కుని ఉంటాయి. దట్ కండిషన్ ఇస్ ద ఎపిపెటాలి కండిషన్. అంటే మనకి గ్యామోపెటాలస్ కండిషన్లో మ్యాక్సిమం ఎపిపెటాలి కండిషన్ అనేటటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు. బైకార్పల్లరీ సింకార్పస్ గైనీషియం అంటే 2 కార్పెల్స్ ఆర్ ప్రజెంట్. ద 2 కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్ విత్ ఇన్ఫీరియర్ ఓవరీ, అంటే ఎపిగైనస్ కదా అందువల్ల ఇన్ఫీరియర్ ఓవరీ. బైకార్పల్లరీ కండిషన్ బట్ యూనిలాక్యులార్, ఒకటే లాక్యూల్ ఉంటుంది. అండ్ యూనిఓవ్యులేట్, ఒక ఓవ్యూల్ మాత్రమే ఉంటుంది. ద ఓవ్యూల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద బేసల్ ప్లజెంటేషన్. అంటే బేసల్ ప్లజెంటేషన్ అంటే పీఠ భాగంలో అతుక్కుని ఉండడం. అంటే దిస్ ఇస్ ద క్యారెక్టర్, గైనీషియం క్యారెక్టర్ ఆఫ్ ద ఆస్ట్రేసీ. నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ ఆర్ ప్రజెంట్. These 10 are the important character of the Asteraceae. మీకు once again I rewind this అంటే ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా గురించి
చెప్తాను, ఒకసారి చూడండి. మీరు ఈ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే పైన చూడండి ఫ్లవర్స్ వేసాం, రే ఫ్లోరెట్ డిస్క్ ఫ్లోరెట్ అని చెప్పేసి 2 రకాల ఫ్లవర్స్ వేయడం జరిగింది డయాగ్రామ్స్ లోపల. ఫస్ట్ రే ఫ్లోరెట్ అంటే 3 పెటల్స్ మాత్రం ఉంటాయి. మనం ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ లోపల కెలిక్స్ అనేటటువంటిది రెడ్యూస్డ్ ఇన్ కండిషన్లో ఉంది కదా, అందువల్ల డాట్స్ రూపంలో చూపించాం, సర్క్యులర్గా డాట్స్ రూపంలో చూపించాం. మనకి బ్రాక్ట్స్ ఉంటాయి అన్నాం కదా, బ్రాక్ట్స్ కాబట్టి ఇక్కడ డార్క్గా అర్ధచంద్రాకారం కింద లోయర్ సెక్షన్లో కనబడుతుంది. దిస్ ఈజ్ ద బ్రాక్ట్. కెలిక్స్ అనేది రెడ్యూస్డ్ ఇన్ కండిషన్లో ఉంది కాబట్టి చుక్కలు చుక్కలుగా పెట్టి చూపించాం. థర్డ్ అంటే మనకి ఇక్కడ పెటల్స్ ఉన్నాయి కదా, మనం ఏమన్నా రే ఫ్లోరెట్ లోపల 3 పెటల్సే ఉంటాయి అన్నాం. ఆ 3 పెటల్స్ ఇదిగోండి, అవి కూడా కలిసి ఉంటాయి అన్నాం. గ్యామో పెటాలస్ ఇన్ కండిషన్ అన్నాం, అందువల్ల కలిసిపోయి ఉన్నాయి. వాల్వెట్ ఈస్టివేషన్ కదా, అందువల్ల పక్కగా ఉన్నాయి, కలిసినట్టుగా ఇలా కలిపేసి వేసాం. 2 రెడ్యూస్డ్ ఇన్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి డాట్స్ రూపంలో వేస్తాం. బై కార్పెల్లరీ అంటే 2 కార్పెల్స్ ఉన్నాయని చెప్పడానికి ఇక్కడ మొనదేలినట్టుగా అటు ఇటు వేసాం చూడండి. అంటే 2 కార్పెల్స్ అని చెప్పడం కోసం ఈ కండిషన్ చూపించడం. సింగిల్ అంటే యూనిలాక్యులర్ అని ఒకటే ఖాళీ ప్లేస్ ఉంది ఛాంబర్ లాగా, అందులో ఒక ఓవ్యూల్ ఉంటుంది. అది బేసి పెటాలస్ కండిషన్ అనేది ఇక్కడ మాత్రం చూపించాం, మీకు ఇక్కడ చూపించడం కుదరదు. అందువల్ల ఇందులో మనకి రే ఫ్లోరెట్ లోపల ఏం లేదు, స్టామెన్స్ లేవు, అవునా? కెలిక్స్, కోరెల్లా, గైనీషియం పార్ట్ ఉంది కానీ స్టామెన్స్ లేవు. దిస్ ఈజ్ ద మనకి యూనిసెక్షువల్ ఫ్లవర్ కింద అంటే యూనిసెక్షువల్ ఫ్లోరెట్ కింద చెప్పొచ్చు. అంటే బ్రాక్ట్ ఉంది, బిఆర్, బ్రాక్ట్యూల్స్ లేవు, ఈబిఆర్ఎల్. అంటే జైగోమార్ఫిక్ కండిషన్ పర్సంటేజ్ రూపంలో చూపిస్తాం. ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రమే ఇవి. గైనీషియం పార్ట్ ఉంది కాబట్టి కింద ప్లస్ వెయ్యాలి, అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ కదా, అందువల్ల. నెక్స్ట్ మనకి కెలిక్స్ కదా, కే దగ్గర పేపస్ అని రాస్తాం. మీకు ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ లోపల ఫార్ములా కనిపించట్లేదు, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ వేసాం మేము. బిఆర్ ఈబిఆర్ఎల్ పర్సంటేజు కింద ప్లస్ వేసాం, ఫీమేల్ ఫ్లవర్ కాబట్టి. కే పేపస్ అంటే ఇక్కడ లేవు కదా, కనిపించట్లేదు మీకు సరిగ్గా ఇక్కడ, అందుకోసమని ఇక్కడ సి అనేటటువంటిది 3 ఉంటుంది నెంబరు. ఏ అంటే 0, ఏమీ లేదు ఇక్కడ, అంటే స్టామెన్స్ లేవు కదా, అందువల్ల. జీ అనేటటువంటిది 2 కార్పెల్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్ బ్రాకెట్లో వేసాము, అంటే బ్రాకెట్ మీన్స్ సిన్ కార్పస్ అంటే కలిసి ఉన్నాయని చెప్పడానికి బ్రాకెట్. దిస్ ఈజ్ ద రే ఫ్లోరెట్ యొక్క ఫ్లోరల్ ఫార్ములా అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్. మనకి ఎపిగైనస్ అన్నాం కదా, ఇన్ఫీరియర్ అన్నాం, గైనీషియం కింద భాగంలో ఉంటుంది కాబట్టి పైన గీత పెట్టాం, జీ పై భాగంలో గీత పెట్టాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ డిస్క్ ఫ్లోరెట్ అనేటప్పటికి మనకి ఇక్కడ మీకు సరిగ్గా క్లారిటీగా కనిపించడం లేదండి, అయినా సరే చూపిస్తున్నాను. బ్రాక్ట్ థిక్గా వేసాం, చుట్టూ చుక్కలుగా కనపడుతుంది సర్క్యులర్గా, పేపస్. ఆ తర్వాత 5 పెటల్స్ డార్క్గా ఉన్నాయి చూడండి, అవి ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్ అంటే గ్యామో పెటాలస్ ఇన్ కండిషన్ కలిసిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఎపి పెటాలస్ కండిషన్ అన్నాం కదా, అందువల్ల పెటల్కి అతుక్కున్నట్టుగా గీత గీసాం స్టామెన్స్ని ఇలాగ బైండ్ అయినట్టుగా. డైథీకస్ కాబట్టి 2 తీకా అని ఉన్నాయి, అవి ఫోల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఒక్కో తీకా లోపల మనకి 2 ఛాంబర్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా. అంటే ఈ తలలు భాగం అంటే యాంథర్స్ అన్ని ఫ్యూజ్ అయి ఉంటాయి కాబట్టి ఈ విధంగా సర్క్యులర్గా కలిపేసి వేసాం. ఫిలమెంట్స్ ఫ్రీగా ఉంటాయి, యాంథర్స్ కలిసి ఉంటాయి కాబట్టి ఆ విధంగా వేయడం. గైనీషియం అనేటటువంటిది బైకార్పెలరీ సింకార్పస్, అందుకోసం ఎడ్జ్లు మొన్న తేలినట్టుగా వేసాం. 2 అంటే సింకార్పస్ ఇన్ కండిషన్లో ఉన్నాడు. సింగిల్ ఓవ్యూల్ అనేటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి. అదే ఫ్లోరల్ ఫార్ములా లోపల బిఆర్ ఈబిఆర్ఎల్ ఇది మనకి యాక్టినోమార్ఫిక్ 0 వేసి ప్లస్ వేస్తాం, సరిగ్గా కనిపించట్లేదు మీకు. బైసెక్షువల్ పైకి యారో కింద ప్లస్ 2 ఉన్నాయి, అంటే ఆండ్రీషియం గైనీషియం 2 ఉన్నాయి కాబట్టి. కే పేపస్ అలాగే C5 అనమాట, మనకి 5 పెటల్స్ ఉన్నాయి కదా, డార్క్గా కనబడుతున్న గీత సర్క్యులర్గా 5 నెంబర్ కనిపించట్లేదు. ఏ అనేటువంటిది కూడా 5 మనకి.
అది కనిపించట్లేదు మీకు. ఇక్కడ ఎపిపెటాలస్ కండిషన్కి యారో వేసాం చూడండి, ఏ నుంచి సికి యారో వేసాం. అంటే ఎపిపెటాలస్ కండిషన్ని ఎప్పుడు ఆ విధంగా చూపించాలన్నమాట. నెక్స్ట్ వచ్చి జీ అంటే గైనీషియం పార్ట్. ఇందులో 2 కార్పల్స్ ఉంటాయి, సింకార్పస్ ఇన్ కండిషను అనేటటువంటిది మీకు ఇక్కడ కూడా చూడండి. ఏ వేసి ఇక్కడ సి వేసాను నేను, ఇక్కడ యారో కనబడుతుంది, గీసాం అలాగా. అంటే మీకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు పెన్సిల్తో వేయడం వల్ల మేము. అంటే డిస్క్ ఫ్లోరెట్ లోపల ఫ్లోరల్ ఫార్ములా విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మీకు గైనీషియం 2 అని వేసాం, పైన గీత పెట్టాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు. కాకపోతే మనకి యాండ్రీషియం లోపల 5 స్టామెన్స్ అనేటటువంటి ఉంటాయి, 5 వేసి బ్రాకెట్ వేసాం. ఫ్యూజన్ కండిషన్లో ఉన్నాయి, ఇక్కడ 5 పెటల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ విధంగా వేస్తాం అన్నమాట. అంటే క్లారిటీ మిస్ అయింది మీకు ఇక్కడ. మేము పెన్నుతో రాయాల్సింది మళ్ళీని రాయకపోవడం వల్ల మీకు ఇదయింది. నెక్స్ట్ క్లాసెస్లో పర్ఫెక్ట్గా వేసేలా చూస్తాను నేను. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. అంటే ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా చూసారు కదా, ఫ్లోరల్ ఫార్ములా కూడా. ఇప్పుడు ఎకనామిక్ ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి అంటే ఫస్ట్ ఫుడ్ పర్పస్లో లీవ్స్ ఆఫ్ లాక్చుకా సటైవా ఆర్ యూజ్డ్ యాజ్ ద గ్రీన్ వెజిటేబుల్. లెట్యూజ్ అంటున్నాం కదా, లెట్యూజ్ ఫుడ్గా ఉపయోగించుకుంటాం కదా మనం. అంటే లీవ్స్ మనకి లాక్చుకా లెట్యూజ్ అంటే లీఫీ వెజిటేబుల్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది మనకి. సలాడ్స్ ప్రిపరేషన్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు. సీడ్స్ ఆఫ్ హీలియాంథస్ యాన్యువస్ అంటే మన పొద్దుతిరుగుడు పువ్వు అంటాం కదా, సన్ఫ్లవర్ సీడ్స్ ఆర్ ఎడిబుల్ అండ్ ద ఆయిల్ అబ్టైన్డ్ ఫ్రమ్ దెమ్. ఆయిల్ వస్తుంది, ఆ సీడ్స్ని డైరెక్ట్గా కూడా ఫుడ్గా తీసుకుంటారంట. దెమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కుకింగ్ మీడియం. మనం వంట చేసుకోవడానికి టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్ ADE విటమిన్స్ కంటైనింగ్ అని చెప్పేసి. అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. ద ట్యూబర్స్ ఆఫ్ హీలియాంథస్ ట్యూబరోసస్ అంటే హీలియాంథస్ స్పీసీస్లో ట్యూబరోసస్ అనేటటువంటి ఒక స్పీసీస్ ఉంది, దానిలో దుంపలు ఉంటాయి అన్నమాట మనకి, అంటే ట్యూబర్స్ ఉంటాయి. ఆర్ టేకెన్ యాజ్ ఫుడ్, వాటిని ఆహారంగా తీసుకుంటారంట. ద ఆయిల్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది సీడ్స్ ఆఫ్ కార్తమస్ టింక్టోరియస్, కుసుమ నూనె అన్నాం కదా, ఈజ్ యూజ్డ్ ఇన్ కుకింగ్ అండ్ ఆల్సో ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోప్స్. ఈ కార్తమస్ టింక్టోరియస్ యొక్క ఆయిల్ని సోప్స్ తయారీలో కూడా యూజ్ చేస్తారంట. నెక్స్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. మెనీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ గ్రోన్ యాజ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇన్ హౌసెస్ అండ్ గార్డెన్స్. Several hundreds of hybrids with attractive colors are available. అంటే మనకి గార్డెన్లో పెంచుకోవడానికి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో, ఈ ఫ్యామిలీ లోపల. మెనీ ఆఫ్ ద మెంబర్స్ అంటే చాలా కలర్ఫుల్గా, వాటి యొక్క హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉండడం, లీఫ్ యొక్క అరేంజ్మెంట్ ఉండడం, వీటి వల్ల అట్రాక్టివ్గా ఉండడం వల్ల మనం వీటిని గార్డెనింగ్లో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జినియా అంటే మనం టింకిస్ ఫ్లవర్స్ అంటున్నాం కదా అవి. అలాగే దాలియా ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉంటాయి కదా మనకి, దాలియా. కాస్మోసస్, క్రైసాంతిమం మన అందరికీ తెలిసిందే క్రైసాంతిమం. క్యాలెండ్యులా, హెలిక్రిసం మనకి దీనిలో పెటల్స్కి బదులు బ్రాక్ట్సే కలర్ఫుల్గా ఉంటాయి, అందువల్ల ఉపయోగిస్తూ ఉంటారు. జర్బెరా, యాస్టర్ ఫ్లవర్స్ గురించి తెలుసు కదా. హీలియాంథస్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి. టాజిటస్ బంతిపూలు. అంటే ఇవన్నీ కూడా మనకి గ్రోన్ ఇన్ ద గార్డెన్ వెరైటీస్. గార్డెన్లో అంటే మనకి ఈ మధ్య నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసినాయి. అంటే క్రైసాంతిమం చూడండి, కలర్ఫుల్గా ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ కలర్స్ ఆర్ అంటే మెరూను, వైలెట్ కలరు, ఎల్లో కలర్, ఎల్లోలో డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో, ఇలాగ కలర్ వేరియేషన్స్. చామంతుల్లో అంటే బంతిలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి, స్ట్రీక్స్ తోటి, వితౌట్ స్ట్రీక్స్, అలాగా రకరకాల యాస్టర్ ఫ్లవర్స్ కానీ. అంటే మనకి ఇవి డెకరేషన్ పర్పస్కి ఉపయోగిస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ మెడిసినల్ పర్పస్. ఆయిల్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది సీడ్స్ ఆఫ్ ఎక్లిప్టా ప్రోస్టేటా. ఇక్కడ ఎక్లిప్టా ప్రోస్టేటా ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది గుంట కలగర లేదా బృంగరాజ్ అంటాం. అంటే దీన్ని యూజ్డ్ యాజ్ ద హెయిర్ ఆయిల్
ఆయిల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. అండ్ ఆల్సో ఫర్ క్లీనింగ్ అంటే క్లియరింగ్ ఆఫ్ ద డాండ్రఫ్, అంటే హెయిర్లో ఉండేటటువంటి డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్. ఫర్దర్ ద లీఫ్ జ్యూస్ ఈజ్ యూజ్డ్ ఇన్ జాండీస్, అంటే జాండీస్ అంటే పచ్చకామెర్లు అంటూ ఉంటారు కదా మన వాళ్ళు, అంటే దాన్ని తగ్గించడానికి ఈ ఎక్లిప్టా ప్రోస్టేటా యొక్క లీఫ్ జ్యూస్ని ఉపయోగిస్తారంట. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్స్ డికాషన్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్, అంటే ఈ లీఫ్ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, అంటే ఏదన్నా మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ ఉన్న ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ప్రివెన్షన్ జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ద ఆయిల్ ఫ్రమ్ ఆర్నికా మోంటానా ఈజ్ యూజ్డ్ ఫర్ స్ప్రెయిన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్స్, అంటే మనకి దీని యొక్క ఆయిల్ని ఉపయోగించడం వలన బాడీకి ఉండేటటువంటి మంటలు, పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తగ్గుతాయంట. ఆర్టిమిసియా నీలిగారికా అనేటటువంటిది ఈజ్ యూజ్డ్ ఇన్ ద నర్వస్ డిబిలిటీ అండ్ ఆస్తమా. ఆర్టిమిసియా నీలిగారికా అంటే మాచిపత్రి అంటున్నాం కదా, దీనంట నర్వస్ డిబిలిటీ అంటే నరాల బలహీనతకి, అలాగే ఆస్తమా అంటే రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించి ఉండేటటువంటి డిసీజ్ దానికి సంబంధించి మెడిసిన్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారంట. అలాగే వైల్ గ్రిండెలా కెంపారం అనేటటువంటిది, గ్రిండెలా కెంపారం ఫర్ వూఫింగ్ కాఫ్ నుంచి రిలీఫ్ అయ్యేటటువంటి మెడిసిన్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ద లీఫ్ జ్యూస్ ఆఫ్ ఎమిలియా సాంచిఫోలియా ఈజ్ యూజ్డ్ యాజ్ ద కూలింగ్ ఏజెంట్, అంటే కూలింగ్ ఏజెంట్ లాగా ఉపయోగిస్తున్నారు, అంటే చల్లదనం అంటే బాడీ యొక్క చల్లదనాన్ని పెంచుకోవడానికి లీఫ్ జ్యూస్ ద్వారా కూలింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఆల్సో ఇన్ క్యూర్ ఆఫ్ నైట్ బ్లైండ్నెస్, అంటే రేచీకటి అంటారు కదా, ఆ రేచీకటి తగ్గించడానికి కూడా ఎమిలియా సాంకిఫోలియా అనేటటువంటి ప్లాంట్ నుంచి తీసేటటువంటి లీఫ్ జ్యూస్ని ఉపయోగపడుతుందంట, అంటే బాడీ కూలింగ్కే కాకుండా అట్ ది సేమ్ టైం రేచీకటిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ సెంటిపెడా ఆర్బిక్యులారిస్ అనేటటువంటి ఈ మొక్కని యూజ్డ్ ఇన్ టూత్ ఏక్, అంటే మనకి బ్రష్ బదులు దీని యొక్క స్టెమ్ పార్ట్ని తోటి టూత్ క్లీన్ చేసుకోవడం వల్ల దట్ ఈజ్ రిమూవింగ్ ద టూత్ ఏక్, అంటే పంటి నొప్పి అంటారు కదా, వాటి నుంచి ఉపశమనం మనకి దొరుకుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ దిస్ ఇస్ ద మెడిసినల్ యూజ్, అంటే ఆర్టిమిసియా నీలిగారికా మనకు తెలిసినటువంటిది ఒకటి, అలాగే సన్ఫ్లవర్ ఒకటి, ఎక్లిప్టా ఆల్బా ఒకటి, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. అదర్ యూజెస్ ఏంటి? క్రైసాంతిమం సినరేరియోఫోలియం ఈల్స్ ఇన్సెక్ట్స్ రిపెల్లెంట్, అంటే పైరిత్రిన్, అంటే మనకి దోమల సంబంధించినటువంటి ఆల్అవుట్ ఇలా ఉంటాయి చూసారా లిక్విడ్స్, ఆ లిక్విడ్స్లో వాడేటటువంటి అంటే దోమల నివారణకు ఉపయోగించేటటువంటి లిక్విడ్స్ ఉంటాయి కదా, దాని తయారీ కోసం ఉపయోగిస్తారంట. క్రైసాంతిమం సినరేరియోఫోలియం అనేటటువంటి ఈ మొక్క నుంచి తీసినటువంటిది, అంటే ఇన్సెక్ట్ ప్రివెంటర్ కింద. అలాగే పార్థీనియం ఆర్జెంటేటం అనేటువంటి ఇట్స్ ద గుయూల్ రబ్బర్, అంటే ఒక రకమైనటువంటి రబ్బర్ ప్రిపరేషన్కి ఉపయోగిస్తున్నారు. అలాగే ద రూట్స్ ఆఫ్ చికోరియం ఇంటిబస్, అంటే మనం చికోరి అన్నాం కదా, దిట్ కెన్ ఈల్డ్ ద చికోరి విచ్ మిక్స్డ్ విత్ ద కాఫీ పౌడర్, అంటే చికోరి అనేటటువంటిది రూట్స్ ఆఫ్ చికోరియం ఇంటిబస్ అనేటటువంటి మొక్కల నుంచి వస్తే దాన్ని కాఫీ పౌడర్లో మిక్స్ చేసి దట్ కెన్ ప్రిపేర్ దట్ కాఫీ, అంటే మంచి స్మెల్ ఉండేటటువంటి చేదు లేనటువంటి కాఫీ పౌడర్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ అన్నమాట. దిస్ ఈజ్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆస్ట్రేసి ఫ్యామిలీ, అంటే గార్డెన్ వెరైటీస్ ఇక ఆర్నమెంటల్, ఫుడ్ పర్పస్, మెడిసినల్ పర్పస్ అండ్ అదర్ యూజెస్. అలాగే మనకి ఆస్ట్రేసి ఫ్యామిలీని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కింద అడుగుతూ ఉన్నారు. 4th యూనిట్ నుంచి ఆప్షన్ ఏలో అడుగుతున్నారు ఎక్కువగా, ఎందుకంటే ఫస్ట్ గామా పెటాలస్ లోపల ఫస్ట్ ఉన్నటువంటి ఫ్యామిలీ కదా మనకి. ఇందులో వెజిటేటివ్ క్యారెక్టర్స్ రూటు, స్టెమ్, లీఫ్ రాస్తారు. ఫ్లోరల్ క్యారెక్టర్స్ అన్నప్పుడు ఇన్ఫ్లోరెసెన్స్ డైరెక్ట్గా ఫ్లవర్ గురించి రాస్తారు.
అవునా? ఫ్లవర్ లోపల కెలిక్స్, కొరెల్లా, ఆండ్రీషియం, గైనీషియం మామూలుగానే రాస్తారు. కాకపోతే మీరు డయాగ్రామ్స్ వేసేటప్పుడు ప్రతిసారి ట్విగ్ వేయాల్సి ఉంటుంది, ఎల్ఎస్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్, నాట్ ఏ ఫ్లవర్, ఇన్ఫ్లోరసెన్స్. తర్వాత రే ఫ్లోరెట్, డిస్క్ ఫ్లోరెట్, రే ఫ్లోరెట్, డిస్క్ ఫ్లోరెట్ రెండు వేస్తారు. వాటి యొక్క ఫ్లోరల్ డయాగ్రామ్స్ కూడా వేయాలి, ఫ్లోరల్ ఫార్ములాస్ వేయాలి. అంటే ఈ డయాగ్రామ్స్ అనేది మస్ట్. అంటే వెజిటేటివ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి అడిగినప్పుడు దీంతో పాటు కొన్ని సందర్భాల్లో ఎకనామిక్ ఇంపార్టెన్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్గా ఒకటే కాదు, ఎక్కడ ఎక్కువగా అడిగేది మిమ్మల్ని వెజిటేటివ్, ఫ్లోరల్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ మూడు కలిపి ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతారు. అంటే మరీ డీటెయిల్డ్గా రాయకపోయినా మినిమం అవుట్లైన్స్ అన్న రాయాల్సి ఉంటుంది. అంటే అన్నిటికీ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయక్కర్లేదు. మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు మేజర్గా ఉండే క్యారెక్టర్స్ని రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద ఆస్ట్రేసి ఫ్యామిలీ. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇంపార్టెన్స్ క్యారెక్టర్ని షార్ట్గా అడగడానికి చాయిస్ ఉందన్నమాట 5 మార్క్స్ క్వశ్చన్స్కి. అలాగే పాలినేషన్ అడగడానికి చాయిస్ ఉంది, ఎకనామిక్ ఇంపార్టెన్స్ని విడిగా అడగొచ్చు, లేదా ఇన్ఫ్లోరసెన్స్ని అడగొచ్చు. ఆస్ట్రేసి ఫ్యామిలీ ఇన్ఫ్లోరసెన్స్ని అని, ఎందుకంటే హోమో అండ్ హెటరోగామస్ టైప్ ఆఫ్ హెడ్స్ ఉన్నాయి, అందులో ఫ్లోరెట్స్ ఉంటాయి కాబట్టి వీటి గురించి కూడా మీకు ఇన్ఫ్లోరసెన్స్ని ఎస్ఐకి అంటే షార్ట్కి అడిగేటటువంటి చాయిస్ ఉందన్నమాట.